వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ప్రతిభ ఉండి ఎవరైతే ఆర్థిక సమస్యలతో కూరుకొని పోయి ఉంటారో ఆ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేప్పటికి పోటీ పరీక్షలకు సంబంధించి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఫ్రీ కోచింగ్ అంటూ అదేవిధంగా స్కాలర్షిప్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో చూద్దాం. మనం దీనికి ఎలిజిబుల్ ఎవరెవరికి ఇది అప్లై చేసుకోవచ్చు, ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేప్పటికి మొత్తం ఎన్ని ఉంటాయి ఈ యొక్క సీట్స్ అనేవి, అదేవిధంగా లాస్ట్ డేటు ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, దీని యొక్క పర్పస్ ఏంటనేది కూడా మొత్తం చూద్దాం. ఎస్సీ ఓబీసీ అభ్యర్థులకు కేంద్రం చేయూత అంటూ ఇక్కడ రావడం జరిగింది. దరఖాస్తులకు చివరి తేదీ ఇక సెప్టెంబర్ 10, 2021. అందుబాటులో మొత్తం సీట్ల సంఖ్య 1500. ఇది వచ్చేప్పటికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందంటూ ఇక్కడ రావడం జరిగింది. దాని యొక్క హెల్పింగ్తోనే ఇది ప్రారంభమవుతుంది. సో స్కీమ్ ఫర్ ఫ్రీ కోచింగ్ ద్వారా ఈ యొక్క భారతదేశ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం సాధికారత విభాగం తరపున ఇది ఎస్సీ ఓబీసీ అభ్యర్థులకు అవసరమైన శిక్షణకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు సెప్టెంబర్ 10 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో దీనికి వచ్చేటి క్వాలిఫికేషన్ ఏంటంటే దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకునే ఎస్సీ కానీ ఓబీసీ అభ్యర్థులు ఖచ్చితంగా వారి యొక్క వార్షిక యాన్యువల్ ఇన్కమ్ వచ్చేప్పటికి 8 lakhs బిలో ఉండాలన్నమాట. సో వీటికే ఉచిత కోచింగ్, ఏ పోస్టులకు వీరు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. యూపీఎస్సీ నిర్వహించుంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి స్థాయి ఉద్యోగాలు, ఎస్ఎస్బి, అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్, ఆర్ఆర్బి ఏదైతే నియామకాలు చేపట్టిందో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అదేవిధంగా ఆఫీసర్ స్థాయి కొలువులకు సంబంధించిన పరీక్షలు కోచింగ్లకు ఈ యొక్క ఫీజులు అనేది చెల్లిస్తారనమాట. ఇంకా ఎలా ఉంటుందంటే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా మన వాళ్ళు ఎప్పుడైతే డిగ్రీలు కానీ ఇంటర్లు కానీ పీజీలు కంప్లీట్ చేసిన తర్వాత ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ఐఐటి, జేఈఈ, నీట్, క్యాట్, క్లాట్, సిడిఎస్, ఎన్డిఏ, జేఆర్ఈ, శాట్, జీమ్యాట్, టోఫెల్ లాంటి ఎంట్రన్స్ టెస్టులకు సిద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణ అవసరమైన ఫీజు చెల్లిస్తారన్నమాట. ఇక స్టైఫండ్ స్థానికంగా ఉండే విద్యార్థులకు నెలకు 3000 రూపాయలు, దూర ప్రాంత విద్యార్థులకు నెలకు 6000, దివ్యాంగులకు నెలకు 2000 అదనంగా స్టైఫండ్ అందిస్తారు. ఇక అదేవిధంగా ఇది 2 విధాలుగా అమలు చేస్తారు. ఈ స్కీమ్ను 2 విధాలుగా అమలు చేస్తారు. మొదటిగా గుర్తింపు పొందిన కోచింగ్ సెంటర్లు, ఇన్స్టిట్యూట్లకు సీట్లు కేటాయిస్తారు. ఇందులో ఇన్స్టిట్యూట్లో అర్హులైన విద్యార్థులు మాత్రం ఎంపిక చేస్తారు. ఇక రెండో ప్రాసెస్ వచ్చేప్పటికి ఈ యొక్క మంత్రిత్వ శాఖ విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఇష్టమైన కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తుందన్నమాట. ఆయా కోచింగ్కు సంబంధించిన ఫీజు మొత్తాన్ని 2 విడతల్లో విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేప్పటికి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 10 లాస్ట్ డేట్ అనమాట. వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, www.coachingdosje.gov.in. సో ఇవన్నీ ఈరోజు ఫ్రీ కోచింగ్కి సంబంధించి అప్డేట్స్. ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.